హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. మొత్తానికి మంచు ఫ్యామిలీ న్యూస్ అనేది గత వారం 10 రోజులుగా ఇదే ట్రెండింగ్లో ఉంటుంది. మధ్యలో అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఒక 2 రోజులు చాలా హంగామా అనేది క్రియేట్ చేసింది. బట్ దాని తర్వాత నిన్న నైట్ నుండి కూడా ఈ మళ్ళీ ఈ మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు న్యూస్ అనేది మళ్ళీ స్ప్రెడ్ అయింది అండ్ వైరల్ అయింది. ఇది నిన్న నైట్ ఏదో జనరేటర్లో మంచు విష్ణు చక్కెర పోశారు అని చెప్పేసి దానితోటి ఇద్దరు అన్నతమ్ములు గొడవ పడ్డారని చెప్పేసి ఆ న్యూస్ అనేది ఈ బ్రేకింగ్ న్యూస్గా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తూనే ఉంది. ఇది పక్కన పెడితే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మంచు మనోజ్ ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరబోతున్నారన్నది బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఊపేస్తుంది. నేను జనరల్గా ఎలక్షన్ కంటే ముందు నేను అనుకున్నాను మేబీ మంచు మనోజ్ అప్పట్లో ఏమన్నా టీడీపీ పార్టీలో వెళ్తారా, టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారేమో అని గతంలో నేను అనుకున్నాను. ఎందుకంటే భూమా అఖిల ప్రియ చెల్లెల్నే మౌనికానే మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ బంధుత్వంతో మేబీ లాస్ట్ ఎలక్షన్లో మంచు మనోజ్ టీడీపీ పార్టీలో జాయిన్ అవుతారేమో, సపోర్ట్ చేస్తారేమో అఖిల ప్రియాకి, అలాగే టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారేమో అని అనుకున్నాను. బట్ ఎందుకో ఫార్చునేట్ మంచు మనోజ్ గారు లాస్ట్ ఎలక్షన్స్లోనే కంప్లీట్గా అంటే ఈ పొలిటికల్గా చాలా దూరంగా ఉన్నారు. ఏ పార్టీతో సంబంధం లేనట్టుగానే ఆయన న్యూట్రల్గా ఉన్నారు. బట్ ఈరోజు ఇన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ జరిగిన తర్వాత, పార్టీలో చాలా డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీలో వెళ్ళాలని చెప్పేసి ఆయన డిసైడ్ అయిపోయారు. ఇవాళ ఆలగడ్డలో భారీ ర్యాలీగా అంటే సుమారు 1000 కార్లతోటి ర్యాలీగా వెళ్ళి ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు అని చెప్పేసి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియా మొత్తం ఊపేస్తోంది. జనరల్గా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇటు మనోజ్ గారు కావచ్చు, లేకపోతే విష్ణు గారు కావచ్చు, లేకపోతే మోహన్ బాబు గారు కావచ్చు, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఫేవర్గా పనిచేశారు. ఆ ప్రచారం కూడా చేశారు ఎప్పుడు 2019కి ముందు. దాని తర్వాత కూడా మోహన్ బాబు గారు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగారు. బట్ ఉన్నటువంటి మధ్యలో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందో ఏమైందో కానీ కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి డిస్కనెక్టెడ్గానే ఉన్నారు మోహన్ బాబు గారు. ఎప్పుడే కానీ జగన్ గారిని కలిసింది లేదు. రీసెంట్ టైమ్స్లో ఆయనకి కొన్ని ఇంటర్వ్యూస్లో కొంచెం వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. ఇది ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీకి రావట్లేదనే అంశంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు మోహన్ బాబు గారు వ్యతిరేకంగా వైఎస్ జగన్ గారికి సంబంధించి. అటు మంచు విష్ణు గారు కూడా ఇటు జగన్ గారికి చాలా సన్నిహితంగా ఉంటారు. మంచు విష్ణు గారి భార్య జగన్ గారి బంధువు కాబట్టి ఆ రిలేషన్లో చాలా క్లోజ్గానే ఉంటారు. బట్ వీళ్ళిద్దరిని కాదని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒక పక్క ఉంటే ఇప్పుడు మనోజ్ కంప్లీట్గా జనసేన పార్టీ వైపు వచ్చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు భూమా అఖిల ప్రియ టీడీపీలో కీ మెంబర్, ఆలగడ్డ నియోజకవర్గం సంబంధించి చాలా కీలకమైన నాయకురాలు ఆమె. కర్నూలులో వన్ ఆఫ్ ది కీ పొలిటీషియన్ అఖిల ప్రియ గారు అండ్ గతంలో మినిస్టర్గా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి అదే కుటుంబంలో నుండి వచ్చిన ఆమె చెల్లెలు భర్త అంటే మౌనిక, ఇటు మనోజ్ ఇద్దరు కలిసి జనసేన పార్టీలో వెళ్తే మరి టీడీపీ పార్టీ ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది? ఒకే కుటుంబం నుండి ఇటు మౌనిక మనోజ్ ఏమో జనసేన పార్టీ, ఇటు అఖిల ప్రియ ఏమో టీడీపీ పార్టీ. ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రస్తుతం అయితే ఇద్దరు కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది కాబట్టి ఇటు టీడీపీ జనసేన ఇరు పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి ఓకే, వెల్ అండ్ గుడ్. అండ్ భవిష్యత్తులో అయితే అలా ఉండదు కదా. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేయక తప్పదు. 2029లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చే 2034లో కావచ్చు. ఏ ఒక్క ఎలక్షన్లో అయినా ఖచ్చితంగా విడిగా పోటీ చేయక తప్పదు. మరి అలాంటి సిచ్యువేషన్లో మరి మౌనిక ఇటు జనసేన పార్టీ తరపున పోటీ చేయాల్సి వస్తే, ఇటు అఖిల ప్రియమో టీడీపీ పార్టీ తరపున పోటీ చేయాల్సి వస్తే అప్పుడు ఇరు పార్టీల్లోనే విభేదాలు అనేవి రావా అన్నది నాకు వస్తున్న డౌట్. మరి దీన్ని భూమా అఖిల ప్రియ నిజంగా యాక్సెప్ట్ చేసిందా? ఇటు మౌనిక, ఇటు మనోజ్ జనసేన పార్టీలోకి వెళ్ళడాన్ని భూమా అఖిల ప్రియ
నిజంగా యాక్సెప్ట్ చేసిందా, లేకపోతే భూమా అఖిల ప్రియానే వెళ్ళమని చెప్పిందా అనేది ఇక్కడ వస్తున్న క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలోనే ఇరు పార్టీలు ఉన్న సభ్యులు ఉంటే డిస్టర్బెన్స్ అనేది చాలా వస్తుంది. ఈవెన్ పర్సనల్గా కూడా భవిష్యత్తులో విమర్శలు చేసుకునే అవకాశాలు మనమందరూ చూస్తూనే ఉన్నాం జనరల్గా. అలాంటి సిచ్యువేషన్ రావచ్చు. మరి అలాంటి సిచ్యువేషన్ వస్తే మరి అక్కా చెల్లెల మధ్యనే గొడవ అనేది రాదా? అండ్ ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మేబీ మనోజ్ తిరుపతికి సంబంధించిన జనరల్గా మంచు మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ తిరుపతి బేస్గా ఉంటుంది. అండ్ తిరుపతిలోనే వాళ్ళ సొంత ఆస్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం పరివారం మొత్తం తిరుపతి సైడే ఉంటుంది కాబట్టి మేబీ మనోజ్ ఏమన్నా అటు తిరుపతి సంబంధించి ఆ నియోజకవర్గాల్లో కీలకంగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తిరుపతి లేకపోతే ఈ రాయలసీమ ఈ డౌన్ సైడ్ మొత్తం జనసేన అంత కీలకంగా లేదు. సో అక్కడ కూడా జనసేన కీలకంగా మారాలి అంటే మంచు మనోజ్ తిరుపతి చుట్టుపక్కల ఇటు తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఇవన్నీ ఈ సంబంధించిన నియోజకవర్గాల్లో మంచు మనోజ్ కనుక కీలకంగా మారితే జనసేనకి చాలా బలం చేకూరుతుంది. ఇప్పుడు కిరణ్ రాయల్ లాంటి వ్యక్తులు తిరుపతిలో ఇప్పటికీ స్టిల్ చాలా పాపులర్ అయ్యారు. వాళ్ళు జనసేన పార్టీ తరఫున చాలా పోరాటాలు చేస్తున్నారు. ఇవాళ నగరి నియోజకవర్గంలో రోజా గారు ఎంత ఓటమి పాలయ్యారు అంటే, ఘోరంగా ఓడిపోయారంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ కిరణ్ రాయల్ లాంటి వ్యక్తులు కూడా. సో అలాంటి జనసేన నాయకులు చాలామంది అటు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మంచు మనోజ్ కనుక జనసేన పార్టీని బలోపేతం చేస్తే ఈజ్ ది కీ మెంబర్ అవుతారు. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ అనేది చాలా హాట్ టాపిక్ అయిపోయింది. మంచు మనోజ్ జాయినింగ్ ఇంటూ జనసేన పార్టీ. మరి నిజంగా ఇప్పుడున్న డిస్టర్బెన్స్ వల్లే ఆయన జనసేన పార్టీలోకి వెళ్తున్నారా, లేకపోతే నిజంగా ఆయనకి జనసేన పార్టీనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి వెళ్తున్నారన్నది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఎందుకంటే ఏ పొలిటీషియన్ని నమ్మకూడదు. మరీ ముఖ్యంగా ఇటు మంచు ఫ్యామిలీలో ఇప్పుడున్న డిస్టర్బెన్స్లో తీసుకుంటున్న నిర్ణయాలు కాబట్టి దీన్ని కూడా జన సైనికులు అంత గొప్పగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏమైనప్పటికీ భవిష్యత్తులో అయితే మనకు తెలుస్తుంది. మరి మంచు మనోజ్ గారు నిజంగా జనసేన పార్టీకి సిన్సియర్గానే పని చేస్తారా, బలోపేతం చేస్తారా అన్నది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మంచు మనోజ్ జనసేన పార్టీలోకి వెళ్తే జనసేన పార్టీకి లాభమా నష్టమా? అసలు జనసేన పార్టీలో వెళ్ళడం కరెక్టేనా? పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని జాయిన్ చేసుకోవడం కరెక్టేనా అనే అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.